నెల్లూరు మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న గీతాంజలి ఆత్మహత్య మిస్టరీగా మారింది. తమ ఇంట్లో ఎలాంటి సమస్య లేదని, పండగ రోజు సంతోషంగా ఇంటి నుంచి కాలేజీకి వచ్చిందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. సెలవుల్లో 3 రోజుల పాటు తిరుపతిలోని ఫ్రెండ్ ఇంట్లో ఉండి తర్వాత నంద్యాల జిల్లాలోని స్వగ్రామానికి వెళ్ళింది. తిరుపతిలో కానీ లేదంటే హాస్టల్లో కానీ ఏదైనా సమస్య ఎదురైందా అని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించబోతున్నారు? వాచ్ ఇట్. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన గీతాంజలి నీట్లో మంచి ర్యాంక్ సాధించి నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దసరా సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లిన గీతాంజలి తిరుపతిలో ఉంటున్న తన కాలేజ్ ఫ్రెండ్ సాయిశ్రీ ఇంటికి వెళ్లి 3 రోజులు ఉంది. 3వ రోజు ఉదయం తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావడంతో హుటాహుటిన తిరుపతి నుంచి స్వగ్రామం చేరుకుంది. తల్లి ఆరోగ్యం కుదుటపడడంతో కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయని మర్నాటి ఉదయం అంటే పండగ రోజు ఉదయం బయలుదేరి నెల్లూరు వచ్చేసింది. గురువారం సాయంత్రం హాస్టల్కి చేరుకున్న గీతాంజలి రాత్రి తన ఫ్రెండ్తో కలిసి మెస్లో భోజనం చేసి తర్వాత హాస్టల్ గదిలో నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం స్నేహితురాలితో కలిసి ప్రిపేర్ అయ్యింది. ఉదయం 8 గంటలకు క్లాస్ రూమ్కి వెళదాం రమ్మని పిలిచిన స్నేహితురాలితో నువ్వెళ్ళు నేను వస్తానంటూ సమాధానం చెప్పింది. సమయం 9 గంటలైనా ప్రాక్టికల్ ఎగ్జామ్కి గీతాంజలి అటెండ్ కాకపోవడంతో గీతాంజలిని తీసుకురమ్మని హెచ్ఓడి 2 స్టూడెంట్స్ ని పంపించారు. వారు గీతాంజలి రూమ్ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి కేర్ టేకర్ కు చెప్పారు. కేర్ టేకర్ కిటికీలో నుంచి చూడగా గీతాంజలి ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. తలుపులు నెట్టి అందరూ లోనికి వెళ్లి చూడగా అప్పటికే గీతాంజలి మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నంద్యాల నుంచి సాయంత్రానికి నెల్లూరు చేరుకున్న గీతాంజలి పేరెంట్స్ తమ కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులకు కూడా అంతుపట్టలేదు. తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులేమీ లేవని, 3 రోజుల పాటు తిరుపతి వెళ్లిందని, అక్కడేమైనా జరిగిందా లేక హాస్టల్లో ఏదైనా సమస్య ఉందా అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల 9:30కి ఎక్కింది. ఉదయం సార్ 4:30కి దిగిందిరా. ఫోన్ చేసిన మాట్లాడింది, బస్ నచ్చొచ్చానంది. మళ్ళీ 9కి చేసిన సార్, మళ్ళీ 9 గంటప్పుడు మాట్లాడింది. మళ్ళీ 8కి ఎగ్జామ్ ఉంది, ప్రాక్టికల్ 9కి 2 గంటలకు మళ్ళీ చేస్తానంది. అంతలేక ఇది జరిగింది సార్. అదే మాకు అర్థం బాగా యాక్టివ్ సార్ పాప. ఏం లేదు సార్, సమస్య లేదు. ఏమో సార్ మాకే తెలీదు. బాగా సంతోషంగా వచ్చింది ఇంటికాడ నుండి. నాకు చాలా ఇప్పుడు బాగానే ఉంది మేము సార్. ఫస్ట్ ఇయర్ మెడికో గీతాంజలి మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది.